హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గణపతి క్లోన్స్. మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. జామాయిల్ మొక్కల్ని పెంచుతారనమాట. అది ఎలా అనేది మీకు చెప్తాను. మా పక్క ఊరు నుంచి వర్కర్స్ వస్తారు, ఇలా ఆటోస్ బైక్స్ వేసుకొని వస్తారు. వచ్చి ఇక్కడ ఉన్నాయి కదా, ఆ ట్రేస్లో ఈ కోకో పీట్ని మొత్తం నింపుతారనమాట కంప్లీట్గా. అది గట్టిగా ఉన్నట్టున్నాయి, కొట్టి తీస్తున్నారు. నింపేసి ఇలా లైన్లో పేరుస్తారు. సో వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు చూడండి. ఇలా నింపుకుంటున్నారు, లైన్లో పేరుస్తున్నారు. మొత్తం అలా పేర్చాక కోకోపీట్ మొత్తం తడిచేలాగా పూర్తిగా మొత్తం తడిచిపోవాలన్నమాట. ఇలా వాటర్ స్ప్రే చేస్తారు అన్నిటికీ, మొత్తం అన్ని ట్రేస్కి వాటర్ ఇలా స్ప్రే చేసుకుంటారు. చేశాక ఇలా డ్రమ్స్లో వాటర్ పట్టి ఈ కటింగ్ పీస్ ఉంది కదా, ఈ జామాయిల్ కటింగ్ పీస్ మొత్తం కడుగుతారు అనమాట. క్లీన్గా మొత్తం తెచ్చిన పీసెస్ మొత్తం కడుగుతారు. చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మనకి హైబీ అని అంటారు. ఇది ఫైన్ పౌడర్గా జల్లెడ పట్టిన తర్వాత అది యూజ్ చేస్తారనమాట. ఆ మొక్కల్ని ఇలా కొంచెం అంటించి ఆ ట్రేస్లలో పెడతారు. చూడండి ఎలా పెడుతున్నారు. ఆ మొక్క తీసారు, అందులో గుచ్చి ఇక్కడ పెడుతున్నారు. భలే ఉంది కదా. నేను ఇది చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను, భలే అనిపించింది. సో మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో తీశాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కటింగ్ ఏంటి, అసలు ఏంటి ఇదంతా అనేసి. సో మీకు అప్కమింగ్ వీడియోస్లో మొత్తం డీటెయిల్గా అసలు ఈ కటింగ్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మర్చిపోకుండా లైక్ కొట్టండి. చూడండి వీళ్ళందరూ భలే పెడుతున్నారు కదా. ఇలా మొత్తం నింపేస్తారు ట్రేలన్నీ. నింపాక చాంబర్లో లైన్గా పెట్టుకుంటూ వస్తారనమాట. ఒక్కొక్క చాంబర్లో ఇలా చూడండి పెట్టాక. అయితే ఇవేంటంటే ఫస్ట్ ఆల్రెడీ చాంబర్లో ఉన్న మొక్కలు తీసి ఇలా పెడతారు. పెట్టి వీటికి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బడ్డీలు ఎక్కిస్తారు. ఇలా ఇక్కడ మనకి మొక్క రెడీ అవుతుంది. దీన్ని సేల్కి రెడీ ఉన్నట్టు, ఈ మొక్కలు సేల్కి రెడీ ఉన్నట్టు రైతులకి ఇస్తారు. సో ఇంకా డీటెయిల్గా మీకు అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా ఈ మొక్కల రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.